ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. మా అమ్మగారైన గొల్లపల్లి మరియమ్మ గారి సాక్ష్యమును మీరందరూ ఇప్పటివరకు వినే ఉంటారు. మా అన్నగారైన ఐజియా తిమోతి గారు మన మధ్యలో ఉన్నారు. సైంటిస్ట్ ఇన్ శాటిలైట్ కమ్యూనికేషన్లో ఉండి రాజీనామా చేసి దేవుని సేవ కొరకై తన జీవితాన్ని సమర్పించుకున్నారు. మా అన్నగారి సాక్ష్యాన్ని వారి మాటల ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా కుటుంబం గురించి, తల్లిదండ్రుల గురించి చెప్పండి. మా తల్లిగారి పేరు గొల్లపల్లి మరియమ్మ, మా నాన్నగారి పేరు కుడారి తిమోతి. వారు ఇరువురు కూడా మరెంతో భక్తి కలిగిన, అంటే విశ్వాసం కలిగిన తల్లిదండ్రులుగా ఉన్నారు. వారి యొక్క ఉద్యోగం అనుసరించి బద్వేల్, కడప జిల్లా బద్వేల్లో వారు ఉండేవాళ్ళు. మా తల్లిగారు హై స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంది. మా నాన్నగారు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తుండేవాళ్ళు. వారికి మేము 8 మంది పిల్లలము, సంతానము. వాళ్ళు 6 మంది మగపిల్లలు, 2 ఆడపిల్లలు. వారినందరినీ కూడా వారికి ఉన్న చిన్న చిన్న ఉద్యోగాల్లో కూడా మంచి విద్యను అభ్యసించడానికి తోడ్పడుతూ దేవుని అందలి భయభక్తులు, అంటే విశ్వాసంలో మమ్మల్ని పెంచుతూ వచ్చారు. ఎంతో కష్టమైన దినాలు ఆ దినాలు, చిన్న ఉద్యోగాలు. అయినప్పటికీ కూడా ఉద్యోగము, విశ్వాసము, సేవ, దేవుని యొక్క సంఘము, ఆ యొక్క సంఘంలోని పరిచర్య, వీటన్నిటిని కూడా ఒక సమతుల్యమైన విధానంలో వారు జరిగించుకుంటూ వచ్చేవాళ్ళు. అందరినీ కూడా విశ్వాసంలో నడిపించారు. అందరికి కూడా దేవుని గురించి బాగా నేర్పించారు. చిన్నప్పటి నుండి కూడా రక్షింపబడ్డానికి తోడ్పడినట్లుగా మేము వారిని బాగా ఆ విధంగా మేము ఎరుగుదాం. మీరు దేవుని గురించి ఎలా తెలుసుకున్నారు? అంటే క్రైస్తవ కుటుంబంలో మామూలుగా బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం అన్ని మామూలే, అవి అలవాటు అయిపోయి ఉంటాయి. కానీ రక్షణ అనేది ఎప్పుడు తెలుసుకున్నారు? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. అంటే చాలా మందికి, ఎవరైతే క్రైస్తవుల కుటుంబంలో జన్మించారో వాళ్ళకి తరచుగా వస్తున్న ప్రశ్న. అంటే మనము విశ్వాస కుటుంబంలో జన్మించాము గనక రక్షణ అన్నది అవసరమా అన్నది, ఎప్పుడు రక్షింపబడ్డాము, తేదీలు, ఇవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా మనము మాటలు రావటము అన్నది ఆరంభించిన ఆ దినం నుండి దేవునికి ప్రార్థన చేయటము, ప్రభువా తండ్రి లేదా యేసుక్రీస్తు ప్రభువా ఈ యొక్క ఆహారాన్ని దీవించండి, అమ్మ నాన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి, బ్లెస్ మీ, బ్లెస్ మై పేరెంట్స్, ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటాం కనుక బహుశా మనకి దేవుని ఆ విధంగానే పుట్టినప్పటి నుంచి తెలుసుకుంటూ ఉంటాం అన్నట్లుగా అవగాహన ఉంటుంది. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క రక్షణ అన్నది వ్యక్తిగతమైన విషయం. కాబట్టి విశ్వాస కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా చిన్నప్పటి నుండి దేవుని యొక్క వాక్యము, భయభక్తుల్లో పెరిగినప్పటికీ, సండే స్కూల్ కూడా అటెండ్ అవుతున్నప్పుడు మాకున్న అవగాహన ఏంటంటే, దేవుని యొక్క వాక్యం అంతా మాకు బాగా తెలుసని. కాకపోతే మనం సొంతగా దేవుని తెలుసుకోవటము, సొంత రక్షకునిగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించటం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను 1965 సంవత్సరంలో నేను జన్మించాను. 13వ సంవత్సరం ఆ యొక్క ప్రాయంలో, దాదాపు 1978వ సంవత్సరం జూన్ మాసము 18వ తేదీ అనుకుంటాను, మా చిన్న తమ్ముడు ఏలియా ప్రస్తుతము యునైటెడ్ స్టేట్స్ బ్లూమింగ్టన్లో ఉన్నాడు. ఆ చిన్న వయసులో చాలా తరచుగా ఎక్కువ హై ఫీవర్స్ వచ్చేటివి ఆ దినాల్లో. ఆ సందర్భంలో ఫిట్స్ కూడా వచ్చేటివి. మా చిన్న తమ్మునికి అవి తరచుగా జ్వరం వచ్చినప్పుడంతా వచ్చేటివి. ఒక దినాన్ని ఎక్కువ అయిపోయాయి ఇవి. తను బాగా కష్టపడుతున్న సందర్భంలో మా అమ్మ ఒక మాట మాకు చెప్పింది, చిన్నపిల్లల ప్రార్థన దేవుడు బాగా వింటాడని. కాబట్టి ప్రార్థన చేయమని చెప్పింది మమ్మల్ని అందరినీ కూడా. మీరు ఒక్కొక్క మూలకి, కార్నర్కి వెళ్ళి బాగా గట్టిగా ఏలియా కొరకే, మా తమ్ముని కొరకే ప్రార్థన చేయమని కోరింది. కాకపోతే ఆ సందర్భంలో మా తల్లిగారు చెప్పిన మాట ఏంటంటే, మీ పాపములు ఒప్పుకోకపోతే మీ దేవుడు మీ ప్రార్థన వినడు. కాబట్టి మొట్టమొదటిగా మీ పాపములు ఒప్పుకొని ఆ తర్వాత ప్రార్థన చేస్తే మీ ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడని నాకు, మిగతా వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అది విని మేము ఒక్కొక్కరం ఒక్కొక్క మూలకు వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. అంటే మా తమ్ముని మీద ఉన్న ప్రేమనో మాకైతే తెలియదు, కానీ ఒక విధమైన దుఃఖం రావటము, పాపాలన్నీ ఒప్పుకోవటం అన్నది ఆ దినాన నేను చేసినట్లుగా నాకు చాలా స్పష్టంగా తెలుసు.
కాబట్టి పాప క్షమాపణ అన్నది మన తల్లిదండ్రులు విశ్వాసులైనంత మాత్రాన మనకు రాదు. ఈ యొక్క క్రొత్తగా జన్మించటము అంటే బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటాం కదా, అది మన తల్లిదండ్రుల నుంచి రాదు. మనము మన యొక్క సొంత పాపములను మనం ఒప్పుకున్నప్పుడు మాత్రమే తిరిగి జన్మించటం, పైనుంచి జన్మించటం అన్నది జరుగుతుంది. కాబట్టి విశ్వాస కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా మాకు నేర్పించిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని దేవుని యొక్క సమయంలో మనం పెద్దగా అయినప్పుడు, అంటే దేవుని యొక్క సొంత సమయంలో ఆయన అంగీకరించాలి అన్నది. మీరు చదువుకునేటప్పుడు మీ స్టడీస్ని తర్వాత మీ ఫెయిత్ని ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు? దేవుడు చదువులో కూడా బాగా ఆస్వాదించాడు మా అమ్మ నాన్నని. అంటే మేము ఇంతకుముందు చెప్పినట్లుగానే మమ్మల్ని అందరినీ కూడా, మా చెల్లి రూత్, హెప్సిబా అని, మా పెద్దన్న ఎబినేజర్ శామ్యూల్, అక్కడి నుండి కూడా అందరినీ కూడా బాగా వాళ్ళు చదివించారు. కానీ మేము చదువుతున్నప్పుడు కూడా ఒకే ఒక విషయం మాకు నేర్పిస్తూ వచ్చారు. ఏంటంటే దేవుని మనం నమ్ముకొని ఉండాలి, అంటే నమ్మకంగా ఆయన వెంబడించాలి. చదువులు అన్నవి దేవుని యొక్క మహిమార్థమై ఉండటానికి మనం చూసుకోవాలి అంటూ. అంటే మా అమ్మ ఎప్పుడు కూడా పౌరుషంగా ఉండటం అన్నది నేర్పించింది, రోషం కలిగి ఉండాలా అన్నట్లు. ఆ దినాల్లో మేమున్న గ్రామంలో కూడా కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు, మరి ఆ దినాల్లో ఉన్నవాళ్ళు మరి వేరే విశ్వాసానికి, వేరే మరి మతంలోకి చెందిన వారు కూడా వారు ఎక్కువగా మరి జ్ఞానవంతులుగా ఉండటం అన్నది మేము చూస్తూ వచ్చాం. మా అమ్మ యొక్క ఆశ ఏంటంటే వాళ్ళకంటే మనం బాగా బాగా చదువుకొని దేవుని మహిమ కొరకై ఉండాలి అన్నది. తను అంటే మా తల్లిగారు కానీ మా నాన్నగారు కూడా చెప్పే విషయాలు ఏంటంటే, మొదటి సమయాల గ్రంథం 3వ అధ్యాయంలో వ్రాయబడిన రీతిగా దేవుడు మనల్ని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఎప్పుడు ఉంచాడు. అంటే దేవునికి మనం లోబడితే ఆ విధంగా చేస్తాడన్నది చెప్తూ వచ్చింది. కాబట్టి ఒకవైపున విశ్వాసము, ఇంకొక వైపు చదువు అన్నది ఆ విధంగా మాకు నేర్పిస్తూ వచ్చారు. దేవుని యందలి భయభక్తులు దేవుని మహిమ కొరకై చేయాలి అని. చదువుకుంటున్న దినాల్లో కొన్ని పర్యాయాలు మేము ఆదివారం, మరి ఎందుకో మాకు చిన్నప్పటి నుంచి ఆ విధంగా అలవాటు చేయబడింది, కానీ మేము పెద్ద అయిన తర్వాత కూడా దాన్ని మేము చేస్తూ వచ్చాం. అదేంటంటే ఎన్ని పనులున్నా, ఎగ్జామ్స్ ఉన్నా కూడా, అంటే నెక్స్ట్ డే సోమవారం మేము ఆదివారం మాత్రం దేవుని సన్నిధిలో గడపాలి అన్నది మరి తల్లిదండ్రులు మాకు నేర్పించారు. బహుశా అందరు కూడా మా కుటుంబంలో ఆ పనులు చేస్తారు. ఉదాహరణకి నేను మాస్టర్ డిగ్రీ చేస్తున్నప్పుడు ఒక కష్టమైన పరీక్ష, అంటే ఎగ్జామ్ మండే ఉన్నింది. దాన్ని మనం క్వాంటమ్ మెకానిక్స్ అంటాము, మరి మీకు చాలామంది తెలిసి ఉండొచ్చేమో. అది పాస్ అవ్వటమే కష్టం, కానీ అది మండే ఉన్నింది. కానీ ఆ దినాల్లో నేను మరి చర్చికి వెళ్ళాలి, సువార్త చెప్పాలి. సువార్త చెప్పడం మాత్రమే కాకుండా మళ్ళీ సాయంత్రం గాస్పుల్ మీటింగ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా అటెండ్ ప్రతిసారి కూడా అటెండ్ అవుతుంటుంది. ఆ ఎగ్జామ్ వచ్చింది, అయినప్పటికీ కూడా నేను అట్లే ఉండాలి, దేవుని యొక్క ఇంట్లో గడపాలన్నట్లుగా ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంత్రం మరలా దాదాపు 9-9:30 తర్వాత రూమ్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత మరి ఆ యొక్క సబ్జెక్ట్ నెక్స్ట్ డే ఉంది, ఏం చేయాలి అంటే ఒక చిన్న ప్రార్థన, ప్రభువా నాకు సహాయం చేయండి, ఈ యొక్క సబ్జెక్ట్ అనేది చాలా కష్టమని చాలామంది చెప్తూ ఉంటారు, కానీ ఆదివారం నేను చదవటానికి నాకు మనసు రాలేదు, రేపు ఎగ్జామ్ ఉంది, కాబట్టి నేను ఏదైనా అంటే చదువుతూ కూడా కాన్సన్ట్రేషన్ దయచేసి, అంత మాత్రమే కాకుండా ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, తర్వాత ఏం క్వశ్చన్స్ వస్తాయో నేను దాన్ని చూడడానికి కొన్ని 2-3 గంటల్ని బాగా ఆస్వాదించి ప్రభా నిద్ర రాకుండా చేయన్నట్లు నేను చదివాను. అంటే ప్రార్థన చేసుకొని చదివాను. ఆ చదివిన కొంత సమయంలో చదివిన మాటలే, అంటే సంవత్సరం అంతా కూడా చదివింది కూడా నాకు జ్ఞాపకం తీసుకురమ్మని ప్రార్థన చేశాను. అంటే సంవత్సరం అంతా మనం చదవకుండా ప్రార్థన మీద ఆధారపడి కేవలం ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడని చెప్పడానికి కాదు. మనము కష్టపడాలి, దేవుని యొక్క సహాయం కూడా మనం పొందాలి. కష్టానికి తగినంత ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. కాబట్టి చదివినదంతా కూడా జ్ఞాపకం మాకు తీసుకురమ్మని మనం ప్రార్థన చేసినప్పుడు నెక్స్ట్ డే మరి ఆ యొక్క ఎగ్జామ్ కూడా రాయటానికి దేవుడు సమృద్ధిగా సహాయపడ్డాడు. తర్వాత దాదాపు ఎన్నో సంవత్సరాల క్రితము తర్వాత, అంటే సంవత్సరాల తర్వాత మా యొక్క ప్రొఫెసర్, ఏ సబ్జెక్ట్ అయితే నేను ఆ దినాన్ని రాశానో ఆ సబ్జెక్ట్ యొక్క ప్రొఫెసర్ ఒకసారి చాలా గర్వంగా నాకైతే చెప్పాడు, నీకు వచ్చిన మార్క్స్ ఇంతవరకు ఎవరు కూడా బీట్ చేయలేకపోయారని. అంటే బహుశా దేవుని యొక్క సహాయమేమో, అంటే మన యొక్క జ్ఞానం కాదు, కానీ చాలా పర్యాయాలు మనం చదువుకునేదంతా కూడా దానికి మన యొక్క కష్టానికి ప్రతిఫలము ఇచ్చేవాడు దేవుడే. కాబట్టి దేవుని యొక్క సహాయం చేయకుండా, మనం సహాయం లేకుండా మనం ఏది కూడా పొందలేం. అది మరి అంటే చదువులు మరి విశ్వాసం అన్నది ఆ విధంగా మేము
బ్యాలెన్స్ చేస్తూ రావడానికి మా తల్లిదండ్రులే మాకు నేర్పిస్తూ వచ్చారని మేము చెప్పగలం. చిన్నమ్మ అంటే జయశ్రీరావు అంకుల్ వైఫ్ చిన్నమ్మతో మీరు కలిసి ఢిల్లీకి వెళ్ళేటప్పుడు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో మీరు భయపడిన విషయాలు, మీకు ఎటువంటి అనుభవాలు కలిగినాయి, విషయాలు, ఆ భయంలో ఉన్న అటువంటి పరిస్థితులను ఎట్లా ఎదుర్కొన్నారు? మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చదివిన తర్వాత మేము అంటే హైయర్ స్టడీస్ చేస్తే ఒక బాగుంటుందన్న ఒక ఆశ చేత నేను, తర్వాత మా చిన్నమ్మ, మా అమ్మ చెల్లి, తర్వాత మా చిన్నమ్మ యొక్క 2 పిల్లలు అందరం కలిసి బెంగళూరుకి వెళ్ళాం. ఫస్ట్ బెంగళూరు నుండి మళ్ళీ ఢిల్లీకి వెళ్తూ ఉన్నాము. అంటే మా చిన్నమ్మ వారి యొక్క కుటుంబం అంతా కూడా ఆ సందర్భంలో ఆ దినాల్లో ఢిల్లీలో ఉండేవాళ్ళు. మా చిన్నాన్న కూడా అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఆ సందర్భంలో మరి బెంగళూరు నుంచి మేము మరి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత దాదాపు 2 days ట్రైన్లో మేము ప్రయాణం చేసాం. కానీ ఒక ప్లేస్ అంటే అది ఝాన్సీ అన్న ఊర్లో, ఉత్తరప్రదేశ్, అక్కడ లలిత్పూర్ అనే చిన్న ప్రాంతం ఉన్నది. బహుశా ట్రైన్ లేట్ అవుతున్న కారణాన ఉండొచ్చు. డ్రైవర్ ఏం చేశాడంటే ఉన్నట్లుండి చాలా స్పీడ్ పెంచేశాడు. అంటే ఆ టైం ఎట్లయినా కవర్ చేయాలన్న ఆశతో. అది దాదాపు మధ్యాహ్నం 3 గంటల సమయం. మా ట్రైన్లోనే ఢిల్లీ యూనివర్సిటీ నుంచి చాలామంది స్టూడెంట్స్ ప్రయాణం చేస్తున్నారు. బహుశా వాళ్ళందరూ ఎక్స్కర్షన్ అని లేదా ఏదో ఒక ప్రాజెక్ట్ మీద వచ్చేమో. వాళ్ళందరూ కూడా ఈ కంపార్ట్మెంట్ నుంచి ఆ కంపార్ట్మెంట్ పరిగెత్తడము. మాకు వెనకలే ప్యాంట్రీ కారు ఉన్నింది. దానిలో అప్పుడు వేడివేడిగా వాళ్ళు చేసే ఫుడ్స్ తినడము, అల్లరి చేయటము, మరి ఆ విధంగా సంతోషంగా ఉన్న సమయం. మా చిన్నమేమో నన్ను కొంచెం బాగా నిద్రపోయినట్లు లేదురా, నువ్వు పైకి వెళ్ళి పైన అంటే అప్పర్ బర్త్లో నిద్రపోమని చెప్పింది. సరే నేను నిద్రపోతున్నాను. దాదాపు 3 గంటల మధ్యాహ్నం ఆ యొక్క ఝాన్సీ అన్న ఊరు దగ్గర ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ కింద నది కూడా అంటే నీళ్ళు లేవు ఎక్కువగా అప్పుడు. అక్కడ బహుశా ఏమైందో తెలియదు కానీ కొన్ని కంపార్ట్మెంట్స్ తెగిపోయి దాదాపు 3 కంపార్ట్మెంట్స్ ఆ యొక్క రివర్లో పడిపోయినాయి. అంటే 1, 2, 3 రోల్స్ చేసి కింద పడ్డాయి. అంటే ఆ విధంగా రోల్ చేయటము అంత స్పీడ్గా నదిలో పడిపోవడం, నీళ్ళు లేవు కానీ అక్కడ పడిపోవడం వల్ల దాదాపు 3 కంపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళంతా కూడా దాదాపు చనిపోయారు. మా చిన్నమ్మ కూడా అప్పుడు ఎక్కువగా అంటే అన్కాన్షియస్లో ఉన్న కారణం గబగబా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పారామిలిటరీ వాళ్ళు వచ్చి ఆ ట్రైన్ కంపార్ట్మెంట్స్ అన్నింటినీ, విండోస్ అన్నింటినీ కట్ చేసి మమ్మల్ని బయటకు తీసుకొచ్చారు. అప్పుడు హాస్పిటల్ తీసుకువెళ్ళినప్పుడు మా చిన్నమ్మ చనిపోయింది. నేను, నా యొక్క కజిన్స్ 2 అంటే చెల్లి, తమ్ముడు, వాళ్ళు మేము ముగ్గురం కూడా ఆ యొక్క యాక్సిడెంట్లో దేవుడే మమ్మల్ని తప్పించాడు. ఆ రోజు ఉదయాన ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఆయన కూడా మరి మమ్మల్ని క్రాస్ చేస్తూ అప్పుడు మేము పాటలు పాడుకుంటూ బైబిల్ చదువుకుంటున్నప్పుడు అడిగాడు ఏం చేస్తున్నారని. అప్పుడు మేము అంటే కొంచెం దేవుని గురించి కూడా చెప్పాము అప్పుడు ఆ సందర్భంలో. ఆయన కూడా బ్రతికిపోయాడు. మరి ఎక్కడున్నాడు ఏమో కానీ హాస్పిటల్లో నేను ఆయన చూశాను. దేవుడే మిమ్మల్ని కాపాడాడు అన్నట్లుగా ఆయన చెప్పాడు. ఆ విధంగా ఆ యాక్సిడెంట్లో దేవుడు మమ్మల్ని కాపాడాడు. కానీ దాని యొక్క ఎఫెక్ట్ అన్నది ఉండిపోయింది. ఎప్పుడైనా కూడా మధ్యరాత్రుల్లో అవన్నీ కలలు రావటం. అంటే నేను ఆ ట్రైన్ కంపార్ట్మెంట్లో దాదాపు 1 hour ఉన్నాను ఆ యొక్క రివర్లో పడిపోయినప్పుడు. ఆ యొక్క 1 hourలో కొన్ని భయంకరమైన అరుపులు వింటా వచ్చారు. ఎందుకంటే కొంతమంది చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, తల పగిలిన, అంటే ఆ విధంగా గాయాలు తగిలిన వాళ్ళంతా కూడా బాధతో వేసే ఆ కేకలు అవి. కొన్నిసార్లు నేను కూడా అట్లనే గట్టిగా అంటే ఎగిరి ఆ కిటికీ రాడ్స్ పట్టుకొని మరి అది ఉత్తరప్రదేశ్ కనుక హిందీలోనే బచావ్ బచావ్ అని అరవటము, చాలాసేపు అట్లే పట్టుకొని ఉండటం, ఇంకా చేత కాకుండా మరలా కిందికి దుంకేయటం. కిందికి పడ్డప్పుడు అంతా కూడా బహుశా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, చేతులు కాళ్ళు తెలిగిపోయిన వాళ్ళు కూడా అరవటము. ఇట్లా అది మేబీ ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి భయం ఉండేది. అంటే ఉన్నట్లుండి మెలకువ రావటము రాత్రులు ఆ విధంగా ఉండేది. కానీ ఒక విధంగా చెప్పాలంటే దేవుడే మమ్మల్ని కాపాడాడు. మ్యారేజ్ లైఫ్ గురించి చెప్పండి. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మా పెద్దన్న అప్పుడు గౌహతిలో ఉండేవాళ్ళు. నన్ను గౌహతికి రమ్మన్నాడు. గౌహతికి వెళ్ళిన తర్వాత అక్కడే అంటే మంచి యూనివర్సిటీలో ఒక మంచి ప్రాజెక్ట్ జాపనీస్ వాళ్ళది
ప్రాజెక్ట్ ఉండింది మైక్రోవేవ్ కమ్యూనికేషన్లో. దానిలో చేరి తర్వాత పిహెచ్డి చేయడానికి నేను కంటిన్యూ అయిపోయాను అక్కడే. ఆ తర్వాత ఆ విధంగానే పిహెచ్డి అయిపోయిన తర్వాత ఢిల్లీలో ఒక మంచి ఉద్యోగం వచ్చింది, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఎన్పిఎల్లో. ఆ తర్వాత నాకైతే అప్పటికి సరిగైన జాబ్, మంచి శాలరీ ఇవన్నీ కూడా ఉండేటివి కాదు. చాలామంది అంటే మా అక్కడ ఉన్న వాళ్ళు కానీ బంధువులు కానీ మ్యారేజ్ అయితే చాలా మంచి ఇల్లు ఉండాలి, కారు ఉండాలి అన్నీ కూడా చెప్పేవాళ్ళు. కానీ ఆ సందర్భంలోనే మా పెద్దన్న ఒకసారి ఫోన్ చేసి మేము అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాము నీ మ్యారేజ్ కొరకు అని చెప్పారు. మా అమ్మ నాన్నకు కూడా ఫోన్ చేసి ఆ సందర్భంలో మాట్లాడుతూ మరి కడపలో ఎఫ్సిఎస్ పీటర్ గారు వారి యొక్క కుమార్తె ఎస్తేర్ వారి గురించి మాట్లాడుతూ మా అమ్మ నాన్నకు చెప్పారు. మేము కూడా ఆ సందర్భంలో అక్కడికి చూడ్డానికి వెళ్ళాం. దేవుడే మరి ఆ దినాల్లో సహాయం చేసి ఆ విధంగా వివాహం అవటానికి కూడా కృపను చూపించాడు. చాలామంది ఎంత శాలరీ, ఎంత పెద్ద ఇల్లు ఉందని అడిగేవాళ్ళు, కానీ కారు ఉందని అడిగేవాళ్ళు కూడా. కారు టైర్ కూడా లేదు ఆ టైంలో. అలాంటి చిన్న ఉద్యోగం అయినప్పటికీ కూడా ఆ విధంగానే ఉండటానికి కూడా దేవుడు సహాయపడ్డాడు. చాలామంది అంటే వివాహ జీవితంలో సిద్ధపడే వాళ్ళ కొరకు ప్రయోజనకరంగా ఉండటానికి ఇల్లు బాగా రెడీ చేసి పెట్టినాలని చాలామంది చెప్పేవాళ్ళు, మా సంఘంలో ఉండే వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. కానీ నేను ఎస్తేర్ని ఢిల్లీకి తీసుకుపోయిన తర్వాత ఆ యొక్క రూమ్లో, చిన్న రూమ్ అంటే దాదాపు ఒక హాల్ అంతా ఇల్లేది, దాన్నే 3 భాగాలు చేశారు. ఒకటి కిచెన్, ఒకటి హాలు, ఇంకొకటి బెడ్రూమ్ లాగా. పంజాబీ వాళ్ళ ఇంట్లో మేము ఉండేవాళ్ళం. కానీ అక్కడికి పోయిన తర్వాతనే ఇల్లంతా శుభ్రం చేసుకోవటము, అక్కడి నుంచి అట్లే ఆరంభం చేసాం. అంటే ఏ విధంగా కలిసి చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా కష్టపడుతూ చేసుకోవటం అన్నది అది చాలా బాగుంటుంది. ఏదో ఊహాలోకంలో ఉంటూ నేను పెద్ద ఇల్లు కొనుక్కుంటాను మ్యారేజ్ కాకముందే ఏమైనా చేసుకోవడం కంటే కలిసి మొదటి నుంచి కూడా కష్టంతోనే ఉండటం అన్నది బాగుంటుంది అన్నట్లు అంటే వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా నేను చెప్పగలను. తర్వాత ఒక చిన్న ఇల్లు అన్నారు కదా, తర్వాత మీరు జాబ్ ఏ విధంగా సంపాదించుకున్నారు, ఎటువంటి జాబ్ చేసేవాళ్ళు? ఢిల్లీలో ఆ విధంగా మరి ఆరంభంలో చిన్న స్థాయిలో నుండి మరి మంచి ఉద్యోగం అది. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినది కనుక శాలరీస్ ఎక్కువ ఉండేటివి కాదు, చిన్న ఉద్యోగం లాగానే ఉండేది. కాకపోతే ఆ దినాల్లో మరి ఒక మంచి అవార్డు కొరకై కాంపిటీషన్ జరిగింది, యంగ్ సైంటిస్ట్ అవార్డు అని. దాని కొరకై ఒకవేళ అవార్డు వస్తే ఫ్రాన్స్లో ఒక కాన్ఫరెన్స్కి అటెండ్ కావచ్చు. అంత మాత్రమే కాకుండా ఫ్రాన్స్కి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా అంటే అబ్రాడ్ ఫారెన్లో ఎక్కడైనా రీసెర్చ్ అంటే పోస్ట్ డాక్టరల్ సైంటిస్ట్ పొజిషన్స్ కూడా అక్కడ దొరుకుతాయి అన్నట్లు ఒక మంచి అంటే సజెషన్ చాలామంది చెప్పేవాళ్ళు. కాబట్టి అంటే ఆ దినాల్లో అంటే మా లాంటి వాళ్ళకి చిన్న చిన్న స్కూల్స్లో మేము చదివాం. చిన్న స్కూల్స్లో చదవటము, తర్వాత ఆ విధంగా పైకి కొంచెం దేవుడు ఆశీర్వదిస్తూ రావటం వల్ల ఇట్లాంటి పెద్ద పెద్ద అవార్డ్స్ వస్తాయా రావా అన్నట్లు అనుమానం ఉంది. కానీ ఆశతో నేను అప్లై చేశాను. నేను అప్పుడు ఒకటి చిన్న పేపర్ రాశాను, దాని పేరే మ్యాథమెటికల్ మోడల్ ఫర్ రెయిన్ డ్రాప్స్ అండ్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మైక్రోవేవ్ కమ్యూనికేషన్ అన్న పేపరు సొంతగా నేనే అంటే దాని మోడల్ చేసి అది నేను సబ్మిట్ చేశాను యంగ్ సైంటిస్ట్ కొరకై. అప్పుడు వాళ్ళు అక్కడ ఒక మంచి అంటే నాకైతే తెలియదు, కానీ ఒక మంచి సైంటిస్ట్ రికమెండ్ చేశాడు. కానీ దేవుని యొక్క కృప ద్వారా ఆ యొక్క సైంటిస్ట్ అవార్డు వచ్చింది, యంగ్ సైంటిస్ట్ అవార్డు. దాన్ని తీసుకొని ఫ్రాన్స్కి వెళ్ళాను. ఫ్రాన్స్లో అప్పుడు అక్కడే చాలామంది సైంటిస్ట్స్ని నేను కలవగలిగాను. ఒక సైంటిస్ట్ చాలా ఆయన ఫేమస్ మా యొక్క సబ్జెక్ట్లో జపాన్ నుండి వచ్చాడు. వచ్చి నా పేపర్ చూసిన వెంటనే విల్ యూ కమ్ టు జపాన్ టు వర్క్ విత్ మీ అన్నట్లు అడిగాడు. అంటే ష్యూర్ సార్ అని చెప్పాను. ఆ తర్వాత మరలా వాపస్ వచ్చి ఇండియాకి ఆయనతో కొంచెం కమ్యూనికేట్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత కొన్ని దినాల తర్వాత దే ఆఫర్డ్ మీ అంటే జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ తరపుననే వాళ్ళు తీసుకున్నారు అక్కడ అంటే విజిటింగ్ సైంటిస్ట్కి వెళ్ళటానికి కషిమా స్పేస్ రీసెర్చ్ సెంటర్లో టు వర్క్ విత్ రేడార్ శాటిలైట్స్.
అది కూడా ఎయిర్ క్రాఫ్ట్కి రేడార్ కట్టి దాంతో రీసెర్చ్ చేయడానికి వాళ్ళు 2 years బాగా హెల్ప్ చేశారు. ఇవన్నీ బహుశా అనుకుంటాను కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు కీర్తనల గ్రంథం 139 అక్కడ ఏమని రాయబడిందంటే, నేను బహు ఆశ్చర్యముగా, అంటే దేవుడే మనల్ని ఆ విధంగా నిర్మించాడు. దేవుని యొక్క తలంపులు అవి ఎంతో గొప్పవి కదా. మన దినంలో ఒక దినం కాకపోయినప్పటికీ కూడా దేవుని గ్రంథంలో అవన్నీ లిఖితం లాయనన్నట్లుగా ఉంది. ఎక్కడ ఉండాలి, ఏం చదవాలి, ఇవన్నీ కూడా దేవుడే బహుశా ఆ యొక్క నిర్ణయం అంతా చేసేవాడు కనుక. మేము చిన్న ఊర్లో పెరిగాము. చదువు కూడా అంత మంచి మంచి స్కూల్స్లో లేదు. అయినప్పటికీ కూడా అంటే వరల్డ్లో అంటే టాప్ సైంటిస్ట్తో పాటు కొంచెం అంటే వాళ్ళని చూస్తూ వాళ్ళు చేసే విషయాలను చూస్తూ నేర్చుకోవటము, వీటన్నిటికి కూడా దేవుడే అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా మరి జపాన్లో సైంటిస్ట్గా ఉన్న టైంలోనే సింగపూర్లో కూడా అక్కడ వాళ్ళు అంటే అక్కడ యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో వాళ్ళు శాటిలైట్ బిల్డ్ చేస్తున్నారని దానిలో పనిచేయడానికి పిలిచి అక్కడ ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు మేమందరం, నేను, నా భార్య ఇస్తే, పాప లాయిస్, చిన్న పాప, ఆ టైంలో అందరం కలిసి సింగపూర్కి వెళ్ళాం. అక్కడ మరి ఉద్యోగం చేస్తున్న ఆ యొక్క దినాల్లో దేవుడు బాగా ఈ యొక్క రీసెర్చ్లో కూడా బాగా హెల్ప్ చేసేవాడు. దేవుడే జ్ఞానం ఇచ్చాడు. యంగ్ సైంటిస్ట్ అవార్డు ఏ ఏజ్లో వచ్చింది మీకు? అప్పుడు నేను 30 years 30 సంవత్సరాలు ఆ యొక్క ప్రాంతం ఆ యొక్క అంటే 29, 30 ఆ సంవత్సరంలో దేవుడు నాకు యంగ్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చాడు. మీకు ఇంత మంచి జాబ్ ఉంది, ఇంత మంచి జీతం ఉంది, మంచి సౌకర్యాలు ఉన్నాయి. ఇటువంటి మంచి జాబ్ను ఎందుకు రిజైన్ చేసి సేవకు రావాలి అని అనుకున్నారు? వాస్తవానికి దేవుని యొక్క సేవ చేయటానికి ఎన్నో పరిస్థితులు అన్నీ కూడా మరి కన్వర్జ్ అయినట్లు, అంటే ఒక స్పాట్కి వచ్చినట్లు చెప్పగలను. నేను ఎంఎస్ చదివే టైంలో దేవుని యొక్క సేవకుడు, ఆయన పేరు అరవిందం గారు, మా చెల్లికి కూడా బాగా తెలుసు. ఆయన మా యొక్క అంటే మా అమ్మ నాన్నని కూడా బాగా ఆయన ఎంతగానో అంటే దేవుని యొక్క ప్రేమతో ఆయన చూసుకున్నాడు కనుక ఆయన అంటే మా కుటుంబం పక్షంగా ఉన్న చదువును బట్టి ఆ యొక్క చదువుతో చాలా పర్యాయాలు మీ నాన్న నేను చూశాను, దేవుని యొక్క సేవ చేస్తే బాగుంటుంది, ఇంకా ఎక్కువగా అంటే పై చదువులకు వెళ్ళొద్దు అన్నట్లు ప్రతి ఆదివారం కూడా అడిగేవాడు. ఆ దినాల్లో కర్నూలులో మరి అక్కడ సేవకుడిగా ఉన్న దినాలు అవి. చాలామంది ఆ యొక్క సందర్భంలో అంటే చర్చ్లో వచ్చి పని చేయటం, ఊడవటము, ఏదైనా మంచి స్పెషల్ మీటింగ్స్ అయినప్పుడు కూడా ఆ యొక్క అన్నం అందరు తినిన తర్వాత ఆ యొక్క ఆకులు తీసివేయటం అని చేసేవాళ్ళు కాదు. ఒక సమయంలో అంటే ఆ యొక్క అంటే చర్చ్ కాంపౌండ్లో అందరు తినిపోయిన తర్వాత కొన్ని కాకులు, కుక్కలు అని రావటం, అది కొంచెం చాలా అంటే బాధగా అనిపించింది. అప్పటి నుండి నేనే తీసివేస్తూ ఉండేవాడిని. నేను ఇట్లా తీసివేస్తున్నప్పుడు వెనకాల నుంచి వచ్చేవాడు, ఎప్పుడు వస్తాడో వచ్చి, అయ్యా నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, అయితే దేవుని సేవ చేస్తే బాగుంటుంది అన్నట్లు చెప్పేవాడు. ప్రతి ఆదివారం చెప్పేవాడు. ఏదో విధంగా నేను తప్పించుకొని తిరిగేవాడిని. కానీ ఒకరోజు ఇట్లా చెప్పాలనుకొని, అంకుల్ దేవుడు నాకు మంచి ర్యాంక్ ఇస్తే, మరి యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వస్తే కనుక నేను అన్నీ వదులుకొని దేవుని సేవ చేస్తానని చెప్పాను. అంటే ఇంక ఎట్లా రాదన్నట్లుగా అనుకొని, ఇంకా అయితే ఎప్పుడు అంకుల్ మళ్ళీ అడగలే అన్నట్లు ఆ మాట చెప్పాను. కానీ మరి ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ చెప్పలేము, కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. చాలామంది ర్యాంక్ వస్తే సంతోషపడతారు. నాకు ర్యాంక్ వస్తే ఏం చేయాలని ఇప్పుడు ఎట్లా దేవుని సేవ చేయాలనేది అనుకుంటా ఉంటుంది. ఆ సందర్భంలో ఒక తలంపు వచ్చింది. యాక్సిడెంట్గా ఎవరో తెలియకుండా ఇచ్చినారేమోలే నాకు అన్నట్లు చెప్దామని చెప్పాను. కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత, అంటే ఇంతకుముందు చెప్పినట్లు ఢిల్లీకి వెళ్తున్న సందర్భంలో ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ఆ సందర్భంలో అయిపోయిన తర్వాత మరలా అరవిందం గారే ఒక లెటర్ రాశారు. రాస్తూ, నువ్వేమో మంచివాడవని, నువ్వు బ్రతకలేదు, చనిపోయిన వాళ్ళంతా చెడువాళ్ళు కాదు, కాకపోతే దేవుడే ఒక ఉద్దేశం చేత బ్రతికించాడు అన్నట్లుగా ఉత్తరంలో అదే పాయింట్ని కొంచెం బాగా ఎలాబొరేట్ చేస్తూ స్పష్టంగా రాశాడు. దేవుని యొక్క తలంపులు ఉన్నాయి నేను బ్రతికించడం వెనకాల అన్నట్లు చెప్తూ వచ్చాడు. ఆయన ఏమో రాశాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 కోట్ చేశాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని. కాబట్టి ఇప్పటి నుంచి ఆ యొక్క మోటో అంటే ఆ యొక్క ఉద్దేశం పెట్టుకుని ఉంటే మంచిదని చెప్పాడు.
కానీ ఆయన రాసిన ఉత్తరం చాలా బాగా రాశాడు ఆయన యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్స్తో. కానీ నేను దాన్ని మర్చిపోయి మళ్ళీ గౌహతికి వెళ్ళడము, అక్కడ పిహెచ్డి చేయటము, ఇవన్నీ అయిపోయినాయి. మరలా నేను జపాన్కి వెళ్ళాను, అక్కడ కూడా దినాలు కూడా అయిపోయినాయి. తర్వాత సింగపూర్కి వచ్చి ఉద్యోగం చేసే సందర్భం అది. అంటే దాదాపు నేను చేస్తున్న ఆ యొక్క రీసెర్చ్ని బట్టి రోజుకు 16 లేదా 18 గంటలు కూడా కొన్నిసార్లు పని చేయాల్సి వచ్చేది. అంతగా పని చేయటం వల్ల బహుశా హెల్త్ కొంచెము దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఒకరోజు రాత్రి అంటే చాలా పని ఉంది, నేను వెంటనే అంటే ఫ్యామిలీ ప్రేయర్ కొరకై అంటే ఎస్తేర్ని లాయర్స్ని గబగబా ప్లీజ్ కమ్ విల్ హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్ క్విక్లీ అని చెప్పినప్పుడు మై వైఫ్ అండ్ డాటర్ దే కేమ్ రన్నింగ్. ఏదో పని ఉందంట, గబగబా మనం ప్రార్థన చేసుకుందామని. మేము ఏం వాక్యం చదివామో మాకైతే తెలియదు, ఏదో చదివాం గబగబా. చదివిన తర్వాత ప్రార్థన చేస్తామని లవింగ్ హెవెన్లీ ఫాదర్ అని చెప్పిన తర్వాత అంటే పడిపోయాను, అంటే కాన్షియస్ లేకుండా అయిపోయింది. ఎందుకైందో తెలియదు. మోస్ట్ ప్రాబ్లీ ఆ రోజంతా సరిగా భోజనం చేయడం అనేది కొంచెం అది నెగ్లెక్ట్ చేయడం వల్ల అయిండొచ్చేమో తెలియదు. తర్వాత కొంచెం మెలకు వచ్చే లోపల నేను అప్పటికే మై వైఫ్ కాల్ అంబులెన్స్. నేను అంబులెన్స్ ఎక్కి అదంతా కొంచెం నాకు అప్పుడు బాగా తెలుసు. అప్పుడు ఒక మాట చెప్పాను, ఇఫ్ ఐ కమ్ బ్యాక్ హోమ్ అలైవ్, ఒకవేళ నాకు అన్నీ బాగుండి నేను ఇంటికి కన్నా బాగా వస్తే కన్నా బహుశా దేవుడు మాట్లాడుతున్నాడేమో, సేవ చేస్తే బాగుంటుంది అన్నట్లు చెప్పాను. అప్పుడు నేను ఎమోషనల్ అవుతున్నాను అన్నట్లు నా భార్య చూసి, నో నీడ్ టు వరీ, డోంట్ థింక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, లెట్ us now go to hospital and let us see what's happening అని. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రంతా హాస్పిటల్లో ఉంచుకున్నారు. కానీ డాక్టర్లు అన్ని చెక్ చేసి ఏం లేదని చెప్పారు. నో ప్రాబ్లం ఎట్ ఆల్, మేబీ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో, అంటే దానికి అంటే తినకుండా ఉండడం వల్ల ఇట్లా అయిందేమో, సమ్ గిడినెస్ వచ్చిండొచ్చు అని చెప్పి పంపించారు. అక్కడ అదే ఆ సందర్భంలో సింగపూర్లో కూడా చాలామంది చైనీస్ బ్రదర్స్ వాచ్మెన్ ఫెలోషిప్కి సంబంధించిన వాళ్ళు కూడా మాతో ఫెలోషిప్లో ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా వచ్చిన హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని బాగా గట్టి అడిగారు, ఏం ప్రాబ్లం లేకపోతే ఎందుకు ఇట్లా అవుతుంది, దేర్ మస్ట్ బి సమ్ రీజన్ కదా, ఏదో కారణం ఉండొచ్చు చెప్పండి అన్నట్లు చెప్పారు. వాళ్ళకు కూడా డాక్టర్లు అదే చెప్పారు, ఏ ప్రాబ్లం లేదని. కాబట్టి బహుశా దాని వెనకాల దేవుడే ఒక విధంగా అంటే ఒక మేల్కొల్పు అన్నట్లుగా చేశాడేమో అన్నట్లు. కానీ అప్పటి నుండి ఒక భయం మొదలుపెట్టింది. ఇంటికి వచ్చాను కానీ మరలా ఏమవుతుందో, ఎప్పుడు ఇట్లా కొలాప్స్ అవుతాననేమో అన్నట్లు భయం వచ్చేది. అంతే, అది ఒక విధంగా చెప్పాలంటే ఫియర్ ఆఫ్ డెత్ అని చెప్పుకోవచ్చు. చనిపోతానేమో అని. ఎట్లాంటి భయం అంటే ఆకాశం చూసినా కూడా భయం వేసేది, ఆకాశం పోతానేమో అన్నట్లు. ప్రార్థన మోకరించడానికి ప్రార్థన చేస్తే దేవుడు తీసుకుంటాడేమో అన్నట్లు కూడా భయం వేసేది. ప్రార్థన చేస్తే భయము, ట్రైన్ ఎక్కితే భయము, బస్సు ఎక్కితే భయము, రోడ్డు మీద పోతే భయము, ఎప్పుడేమవుతుందో అన్నట్లు. అంటే కూర్చోవట్లేకపోవటము, తినలేకపోవటం, అంటే ఎవరికి నేను కనపడకుండా చేసేవాడిని. కానీ నేను నా లోపల వచ్చేదంతా కూడా. అట్లనే కొన్ని సంవత్సరాలు నేను పనిచేశాను, అంటే ఉద్యోగం కూడా. కాకపోతే దేవుడు బహుశా సేవ చేయడానికి పిలుస్తున్నాడేమో, నేను దీనిలో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, కాబట్టి ఏం చేద్దాం అన్నట్లు నేను ఆలోచిస్తున్న సందర్భంలో నేను ఈ యొక్క ఆశను నా భార్యకి, అమ్మకి, మా తల్లిగారికి, మా ఫాదర్ ఇన్ లాకు అందరికి చెప్పాను. వారు కొంచెము అంటే ఆ దినాల్లో సంతోషంగా ఒప్పుకోలేదు. ఇప్పుడు ఎంతో మంచి ఉద్యోగం ఉంది కదా, ఉద్యోగం చేస్తూ సేవ చేసుకోవటం బాగుంటుందని చెప్పారు. కాకపోతే నాలో జరిగే పరిస్థితి, ఆ పోరాటం అన్నది ఎక్కువ అవుతా వచ్చింది. ఆ సంవత్సరం నేను వాగ్దానం తీసుకోవాలని వెళ్తే, మరి ఆ వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్న మాటలు అవి. బహుశా 23, 24, 25 వచనాల్లో అక్కడ ఉండవచ్చు. గిద్యోనుతో దేవుడు ఏమన్నాడంటే, గిద్యోను బాగా భయపడి నేను ఇక్కడ చనిపోతాను, ఎందుకంటే దేవుని చూశాను కనుక ఆయన చూసి ఎవరు కూడా బ్రతకలేరు, నేను చనిపోతానని బాగా భయం కలిగినాను. భయంతో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, నీవు చావవు అని రాశారు. వాగ్దానంలో మరి ఎవరు రాశారో ఆ మాట మాత్రమే రాశారు, నీవు చావవు అని. దేవుడే మాట్లాడుతున్నాడేమో, నాకున్న భయం తీసేయడానికి మాట్లాడుతున్నాడేమో అన్నట్లు చాలా ధైర్యం వచ్చింది. ఆ తర్వాత నేను బహుశా నాకు జ్ఞాపకున్నంత వరకు ఆ భయం పోయింది. ఎట్లా పోయింది, దేవుడే తీసేసాడేమో అన్నట్లు నాకు అనిపించింది. ఆ తర్వాత మరుసటి సంవత్సరము
నేను వాగ్దానం తీసుకోవటానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సేవ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవా ఈ సంవత్సరం లేదా నీ యొక్క వాక్యం చేత లేదా వాగ్దానం చేత మాట్లాడమన్నప్పుడు మంచి వాగ్దానం దేవుడు ఇచ్చాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక నా కాడిని ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకునండి అని రాష్ట్ర చివరిలో ఒక మాట ఉంది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని. నాకు అన్నిటికంటే అది ఇష్టమైంది, ఎందుకంటే అప్పుడు రెస్ట్లెస్ లైఫ్ అనేది కదా. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునంటే ఇంకా నాకు అది చాలా సంతోషమైంది. ఇప్పుడే అంటే ఇది చేస్తే నాకు విశ్రాంతి దొరుకుతుందేమో దేవుని యొక్క కార్డు తీసుకుంటే అన్నట్లు చాలా సంతోషంగా వాగ్దానం తీసుకున్న తర్వాత అందరితో చెప్పాను. ఆయన కూడా చాలామంది వెంటనే అంటే నా యొక్క అంటే ఆశను గమనించలేకపోయారేమో, దేవుని సేవ చేయడానికి ఒప్పుకోలేదు. మా అమ్మగారు కానీ ఫాదర్ ఇన్ లా కానీ మై వైఫ్ కూడా దేవుడు 2 సార్లు మాట్లాడతాడు అన్నట్లు చెప్పారు. కొంచెము మా ఫాదర్ ఇన్ లా కూడా ఇద్దరు కూడా మీరు సంతోషంగా ముందుకు వస్తే బాగుంటుంది అన్నట్లు చెప్పాడు. మా తల్లిగారు కూడా మరి ఇంకా ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఎమోషనల్గా తీసుకుంటే బాగుండదు అన్నట్టు చెప్పారు. కాబట్టి మరలా ఇంకొక సంవత్సరము మేము ప్రార్థన చేస్తూ వచ్చాం ఏ విధంగా చేయాలి అన్నట్లు. మరలా నెక్స్ట్ ఇయర్ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో నుండి దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు. ఆ యొక్క ఇర్మియాని పిలిచిన ఆ యొక్క పిలుపులో ఉన్న మాటలు. కాబట్టి మేము కన్ఫర్మ్ చేసుకున్నాం, దేవుడు అంటే ఆరోగ్య విషయంలో కూడా ఇట్లా ఉంది, భయం ఉంది, దేవుని సేవ చేస్తేనే సంతోషం ఉంటుందేమో అన్నట్లు ఒక అవగాహన ఉంది. అయినప్పటికీ కూడా మరి వాగ్దానం ఇచ్చాడు. దేవుని చిత్తం చేస్తున్నప్పుడు వాగ్దానం అంటే దేవుని యొక్క వాక్యము మనసులో నెమ్మది కాకుండా అందరు కూడా దానికి సమ్మతించాలి. అంటే అందరికి కూడా పీస్ ఉన్నప్పుడు మాత్రమే చేయాలన్నట్లు నాకు ఒక తలంపు వచ్చి మా అమ్మతో నేను ఆ మాటలు చెప్పాను. అమ్మ, ఇప్పుడు మంచి వాగ్దానం దేవుడు ఇచ్చాడు, నేను కూడా సేవ చేస్తానని. మా అమ్మగారు ఆ సందర్భంలో ఒక మంచి మాట చెప్పింది, నాయన నాకు చాలా సంతోషము, ఎందుకంటే మీరంతా నా గర్భంలో ఉన్నప్పుడే నేను ఇట్లా ప్రార్థన చేసుకున్నాను, ఈ యొక్క బిడ్డ నీ కొరకై జీవించకపోతే, నీకు సేవకు చేయకపోతే నువ్వే తీసుకో అన్నట్లు ప్రార్థన చేస్తూ వచ్చాను కనుక దేవుడు నా ప్రార్థన విన్నాడు. నా మొట్టమొదటి కుమారుడు చనిపోయాడు, ఎందుకంటే నేను ఇంజనీర్ డాక్టర్ చేయాలనుకున్నాను. కాకపోతే ఇప్పటి నుంచి అంటే ప్రతి ఒక్కరి కొరకు, ప్రభువా నాకు ఇంజనీర్ కాదు, డాక్టర్ కాదు, సైంటిస్ట్ కాదు, కానీ నీవు సేవ చేయాలన్నట్లు ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను కనుక నాకు చాలా సంతోషం అని మా తల్లిగారు వెంటనే చాలా సంతోషంగా చెప్పింది. నువ్వు సేవ చేయడం కంటే ఇంకా మంచిది లేదని. మా ఫాదర్ ఇన్ లా కూడా వెరీ గుడ్, మంచి డెసిషన్, విల్ ఆల్ ప్రే అన్నట్లు ఆయన కూడా మరి అన్ని విధాలుగా సంతోషంగానే చెప్పాడు. మై వైఫ్ ఆల్సో ఎస్తేర్ ఆ టైంలో ప్రార్థన చేసుకొని నాకు కూడా దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో నుండి, అంటే జెహోవా జైరే, యెహోవా ఈరే అన్న ఆ యొక్క మాటలతో దేవుడు మాట్లాడిన వల్ల లెట్ us సర్వ్ ద లార్డ్ అన్నట్లు. కాకపోతే మనము ఒక మంచి సజెషన్ అప్పుడు చెప్పింది ఎస్తేర్ మై వైఫ్, ఏంటంటే మనం దేవుని చిత్తం చేయాలి, మనుషుల కొరకు వీళ్ళ కొరకు అన్నట్లుగా కాకుండా పిలిచిన వాడు దేవుడే కనుక దేవుడు ఏం చేయమంటే అదే చేద్దాం, ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉందాం అన్నట్లు మరి మంచి సలహా ఇచ్చింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, అంటే మనం నిర్మించేటప్పుడు గడ్డి అది కొయ్యకాలంటాం కదా, తర్వాత చెత్త, వాటితో కాకుండా మరి విలువైన రాళ్ళు మరి వాటితో మనం కట్టినట్లుగా సేవ చేయాలని. ఆ తర్వాత ఎంతో సంతోషంగా మేము డిసెంబర్ 31 ఆ వాగ్దానం వచ్చిన తర్వాత 1, 2 ప్రార్థన చేసుకుని మా ఆఫీస్లో చెప్పాలనుకున్నాను నేను రిజైన్ చేస్తున్నానని. వాళ్ళు ఒక 6 months పనిచేసి జూన్ 30న రిజైన్ వెళ్ళిపోమని చెప్పారు. కానీ ఆ సందర్భంలో నేను 6వ తేదీన రిజిగ్నేషన్ లెటర్ మా ఆఫీస్లో వాళ్ళకి ఇచ్చాను. ఇచ్చి వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత ఎస్తేర్ మై వైఫ్ టోల్డ్, అరవిందం అంకుల్ చాలా ఇష్టపడేవాడు కదా, సేవ చేస్తే బాగుంటుందని, వై డోంట్ యూ కాల్, ఆయన కాల్ చేసి చెప్తే బాగుంటే సంతోషపడతాడని చెప్పింది. నేను సరే అని ఫోన్ చేస్తే ఆ రోజు చనిపోయాడంట. ఆంటీ అంటే అరవిందం గారి వాళ్ళ భార్య నాకు చెప్పింది, ఆయన ఈ రోజే చనిపోయాడని. ఎనివే చెప్పలేకపోయాము, కానీ బహుశా దేవునికి తెలుసు, ఆయనకు తెలుసు, దేవుని యొక్క సేవకులకు తెలుసు. ఆ విధంగా ఇంకా 6వ తేదీ రిజైన్ చేశాను 2006. తర్వాత జూన్ 30th నుండి కంప్లీట్గా సేవ చేయటం సింగపూర్లోనే, మరి అక్కడే మరి సేవ చేయటం అన్నది ఆరంభం చేశాను.
ఇప్పుడు మీ పరిచర్య ఎలా ఉంది? మీరు మీ జీవితం ద్వారా యవనస్తులకు ఇచ్చే సజెషన్స్ ఏంటి? యాక్చువల్గా అంటే ఇప్పుడు దేవుడు దాదాపు 17 సంవత్సరాలు సేవలో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. మరలా సింగపూర్లో ఉండటం దేవుని చిత్తమా కాదా అని మేము ప్రార్థన చేస్తున్నప్పుడు అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో ఉన్న మాట 10వ వచనంలో ఈ పట్టణంలో నాకు చాలా మంది ఉన్నారు అన్నట్లు అలాంటి మాటల ద్వారా మమ్మల్ని ప్రోత్సహించి సింగపూర్లోనే ఉండటానికి సహాయపడ్డాడు. కానీ అద్భుతంగా సింగపూర్లోనే కాకుండా మలేషియాలో కూడా మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి నేపాలి వాళ్ళ మధ్యలో ఆ విధంగా దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా దాన్ని బట్టి దేవుని యొక్క సంకల్పాలు ఈ విధంగా ఉన్నాయేమో అన్నట్లు మాకు విశ్వాసం కలిగించే రీతిగా అద్భుతంగా దేవుడు అంటే ఆ దేశంలో మరి జాబ్ లేకుండా ఉండటం అన్నది చాలా కష్టం. కొన్ని మొదటి దాదాపు ఒక 5 సంవత్సరాలని చెప్పుకోవచ్చు. అందరం కూడా ఒక పరీక్ష గుండా విశ్వాసం అంటే ఎంత డబ్బులు లేకపోయినా కూడా ఏ విధంగా దేవుని నమ్ముకొని ఉండాలి, దేవుడు సాయం చేస్తాడేమో అన్నది ఆ దినాల్లో మాకు నేర్పించాడు. దేవుని యొక్క సేవకు ఎవరైనా మరి దేవుని వెంబడించడానికి కోరితే తప్పకుండా మనం కొంచెం క్రయదానం చెల్లించాలి. యవనస్తులందరికీ కూడా 3-4 విషయాలు నా సాక్ష్యం ద్వారా నేను చెప్పగలను. దేవుడు మనల్ని అంటే మనము చిన్నప్పటి నుండి కూడా చదువు కానీ ఇంకా మిగతా విషయాల్లో కూడా ఆయనను మనం ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు అన్నది మా తల్లిదండ్రులు నేర్పించిన మాట. నన్ను ఘనపరచువానిని నేను ఘనపరిచేదను అని సమయాలు చెప్పినట్లుగానే. కాబట్టి ఆనరింగ్ గాడ్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ గాడ్ ఆనరింగ్ అస్ అంటే రిసీవింగ్ ఆనర్ ఫ్రమ్ ది గాడ్ కదా, అదొక్కటి చేయాల్సి వస్తుంది. రెండవది, మన యొక్క సొంత శక్తి చేత మన విశ్వాస జీవితాన్ని జీవించలేం. దేవుడు ఒక్క మాట చేత నాతో మాట్లాడాడు. ఏంటంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. నేను వాస్తవానికి 1978 సంవత్సరంలో రక్షింపబడినప్పటికీ కూడా మళ్ళీ వెనుకంజ వేయటం అన్నది జరిగింది. దాదాపు 1 సంవత్సరం నా స్నేహితుడు అడిగిన ప్రశ్నను బట్టి దేవుడు మళ్ళా నాతో వ్యక్తిగతంగా మాట్లాడితే తప్ప నేను బహుశా వెంబడించలేనేమో, నమ్ముకొని ఉండలేనేమో అన్న సందర్భంలో దేవుడు నాకు అలాంటి వాక్యం ఇచ్చాడు. మీరు ఎప్పుడైనా ఆ యొక్క వాక్యము మరి 28, 29, 30, 31 వచనాలు చదివినప్పుడు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని అక్కడ రాయబడినది కదా. ఆయన బలహీనులకు బలం ఇచ్చువాడు ఆయనే, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందారు. కాబట్టి యవన వయసులో పడిపోవటము లేవటం అనేది సర్వసాధారణం. కాకపోతే అంటే దానిలో ఉన్న రహస్యం ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూడడం వాళ్ళు నూతన బలం పొందుతారు. కాబట్టి మీరు ఏదైనా శోధనలో పడినప్పుడు, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు నిరుత్సాహం అన్నది పడకూడదు. ఎందుకంటే దేవుడే మనకి ఆయన శక్తినిచ్చేవాడు కదా. అది మరి హౌ వీ కెన్ రెన్యూ అవర్ స్ట్రెంగ్త్. ఒక మంచి మాట ఉన్నది ఏంటంటే మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో. ఆ యొక్క మాట కూడా యవనస్తులు చాలాసార్లు చదువుకుంటే కూడా మంచిది. అక్కడ ఏముంటుంది అంటే, ఓ నా శత్రువా నా మీద అతిశయింపకము, నేను క్రింద పడినను తిరిగి లేతును. అంటే దేవుడే అంటే యెహోవా నాకు వెలుగయ్యుడు, నాకు సహాయం చేయవాడు అన్నది వ్రాయబడింది కనుక అది రెండవ సజెషన్ ఏంటంటే దేవుడే మనకి న్యూ స్ట్రెంగ్త్ ఇచ్చేది. మూడవదిగా అంటే స్పెషల్గా మినిస్ట్రీలో ఒకవేళ ఎవరైనా చేయాలంటే కూడా కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కానీ ఆఫ్టర్వర్డ్స్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ కదా. మరి మంచి వాగ్దానం ఒకటి ఉన్నది, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ హూ కాల్స్ యు. కాబట్టి ఆ విధంగా దేవుని నమ్ముకొని ఉండటం కూడా మంచిది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీరు చదువు లేదా ఉద్యోగం చేస్తున్నప్పుడు నిజంగా అంటే దేవుని యొక్క పిలుపు ఉంటేనే సేవ చేయటం అన్నది చేయాలి. లేదా అలాంటిది లేకుండా చేస్తే తట్టుకోవటం అన్నది అంటే నిలవబడ్డం అన్నది చాలా కష్టం. కాబట్టి మేక్ ష్యూర్ దట్ గాడ్ ఈజ్ కాలింగ్. అదర్వైజ్ మరి ఉద్యోగం చేస్తూ చదువుతూ కూడా మన దేవుని సేవించవచ్చు. అంటే దేవుడు ఆ విధంగా అన్ని పరిస్థితులన్నింటినీ కూడా తీసుకొచ్చినప్పుడు మాత్రమే సేవ చేస్తే బాగుంటుంది. లేకపోతే అంటే నా యొక్క అనుభవంలో నేను చెప్పగలనంటే తట్టుకోవడం కష్టం. రిజైన్ చేసిన తర్వాత దేవుని యొక్క సేవ ఇటువైపు అటువైపు అన్ని వైపుల నుండి సైతానుడు, లోకము, సంఘంలో ఉన్న మరి యొక్క బాధ్యతలు ఇవన్నీ కూడా ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి కనుక
తట్టుకోవడం కష్టం అవుతుంది. అన్లెస్ గాడ్ కాల్స్. దేవుడు పిలిస్తే ఇంకా దేవుడే చూసుకుంటాడు మనకన్నీ కదా. అన్న సాక్ష్యం ద్వారా దేవుని విషయంలో విశ్వాసంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దేవునితో నడవాలి అనేది తెలుసుకున్నాము. అన్న కొరకు, అన్న కుటుంబం కొరకు, అన్న చేయ పరిచర్యను దేవుడు ఆశీర్వదించినట్లు ప్రార్థన చేయండి.